అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, బజరంగ బలికి ఎంతో ఇష్టమైంది హనుమాన్ చాలీసా. చాలా వరకు మనకు భయం అయినా లోపల తెలియని ఏదో భయంతో కొంతమంది ఉంటుంటారు. చాలా వరకు చాలా మంది చెప్తూ ఉంటారు, హనుమాన్ చాలీసా చదువుకోండి, కొంచెం భయం ఉన్న పోతుంది అలాంటివని. నిజంగా హనుమాన్ చాలీసాకి అంత శక్తి ఉందంటారా? హనుమాన్ చాలీసా చదివితే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అంటారు? ఒక్కసారి తెలియజేయండి. అలాగేమ్మా, చాలా మంచి ప్రశ్న. సరైన సమయంలో అడిగావు. హనుమత్ జయంతి కూడా వస్తుంది ఇప్పుడు. హనుమాన్ చాలీసా అనేది హనుమంతుడికి సంబంధించిన గొప్ప స్తోత్రాల్లో ఒకటి. నన్ను అడిగితే ఆయనకున్న స్తోత్రాల్లో మొదటి 2-3 చెప్పమంటే మొదట ఇదే చెప్తాను, నేను హనుమాన్ చాలీసా చెప్తాను. కారణం ఏంటంటే అది ఎవరు చెప్పారన్నది అవసరం. యాక్చువల్గా హనుమంతుడికి వీరభక్తుల్లో తులసీదాస్ గారు ఒకరు. తులసీదాస్ గారు, చాలామంది భక్తులు ఉన్నారు ఆయనకి. అయితే ఆయన నిజంగా గొప్ప దైవంగా ఆరాధించి వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వాళ్ళలో ఆయన తులసీదాస్ గారు ఒకరు. అయితే ఈ హనుమాన్ చాలీసా అది రావడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఎలా అంటే తులసీదాస్ గారు ఆయన గొప్ప సిద్ధపురుషుడు. ఆయన ఆధ్యాత్మికవేత్త. ఆయన రాముల వారి గురించి, హనుమాన్ గురించి తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి రాముల వారి గురించి ఎలా తపస్సు చేస్తారో, తులసీదాస్ ఆంజనేయ స్వామి గురించి అలా తపస్సు చేస్తారు. అలాగే రాముల వారి గురించి కూడా చేస్తారు. అందుకని రామచరిత మానస్ అవి కూడా రాశారు ఆయన హనుమాన్ చాలీసాతో పాటు. అయితే ఆయన గొప్పతనం గురించి ఉన్న అక్కడ రాజులు, ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం రాజులు ఏం చేస్తారంటే, ఆ సమయంలో అక్బర్ పరిపాలిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈయన్ని తీసుకొచ్చి ఈయన మహిమలు ఏంటో చూద్దామని అనుకుంటారు. మామూలుగా ఏంటంటే శాస్త్ర ప్రకారం ఏంటంటే మహిమలు ఉన్నా కూడా మహిమలు ప్రదర్శించడం అనేది నిషిద్ధం, అవసరం లేకుండా. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఆంజనేయ స్వామికి అష్టసిద్ధి నవనిధికి దాత అని హనుమాన్ చాలీసాలో వస్తుంది. అది ఆయనకి దేవతలు ఇచ్చిన వరం ఏంటంటే ఆయన అష్టసిద్ధులు ఇవ్వగలడు, నవనిధులు ఇవ్వగలడు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు అయితే తులసీదాస్ గారిని పిలిచి ఆయన మహిమల్ని ప్రదర్శించమని అడుగుతారు. ఆయన అంతకుముందు వేరే దేవత ఉపాసకులు ఎలా అడిగారో ఈయన అలాగే అడుగుతారు. ఈయన ఏమంటారంటే, నేను మహిమల్ని అనవసరంగా ప్రదర్శించను అని చెప్పేసి అంటున్నాడు. నేను రాజుని చెప్తున్నాను, ప్రదర్శించను అక్బర్ సంస్థానంలో అంటారు. నేను చేయను అంటాడు. వాళ్ళకి కోపం వచ్చి నేను బంధించమంటారు. ఈయన బంధించి కారాగృహానికి తీసుకెళ్తుంటారు. వాళ్ళు తీసుకెళ్తుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈయన ఆ బాధతో, రక్షించమనే బాధతో హనుమాన్ చాలీసా రాస్తారు. 40 శ్లోకాలు ఉంటాయి దానిలో. తులసీదాస్ గారు చాలీసా అంటే 40 అన్నమాట. రాస్తారు. రాసినప్పుడు ఏమవుతుందంటే ఆయన హనుమాను ఆంజనేయ స్వామి బాగా సంతోషపడి ఇది జరిగిన ప్రదేశం బయట కొన్ని వేల వానరాలు వస్తాయి, కోతులు వస్తాయి. అక్కడికి వచ్చేసేసి పెద్ద గొడవని సృష్టిస్తాయి అన్నమాట. వీళ్ళంతా చూస్తారు, ఈ రాజు యొక్క సేవకులంతా చూసి చాలా పెద్ద గొడవ జరుగుతుంది, నాన్న బీభత్సం చేస్తున్నాయి వానరాలు వచ్చేసి. అది ఎంత ఆపినా ఆగట్లేదు, మా శక్తికి మించిన పని, ఇంకా మీరేమైనా చేస్తే చేయండి అంటారు. వీళ్ళు కూడా బయటకు వచ్చి చాలా ప్రయత్నాలు చేస్తారు వాటిని ఆపడానికి. వాటి బలిష్టమైన వానరాలు చాలా ఉంటాయి. అవి వచ్చేసి అక్కడ ఉన్నవన్నీ నాశనం చేసేస్తూ ఉంటాయి, లోపలికి వస్తూ ఉంటాయి, నానా గొడవ చేస్తూ ఉంటాయి అన్నమాట. చివరికి రాజు కనిపిస్తుంది, ఇదేదో దైవ మహిమలాగా ఉంది, మనం చేసిన పనికి ఇది ప్రతిచర్యగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. వచ్చి నీ క్షమాపణ పెడతారు తులసీదాస్ని. మీరు క్షమించండి స్వామి అంటే ఆయన మామూలుగా ఏంటంటే ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తాడు, హనుమాన్ ప్రార్థించి ఇది ఆపేసేయండి ఇంకా స్వామి, నేను వేడుకుంటున్నాను. వెంటనే వానరాలు ఎక్కడ వచ్చినా అక్కడ వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఈయన రక్షించడానికి ఈయన మీద బల ప్రదర్శన చేశాం కాబట్టి ఈయన రక్షించడానికి జరిగిన సంఘటన అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు హనుమాన్ చాలీసా వస్తుంది. హనుమాన్ చాలీసాని ఆయన చాలామందికి ఉపదేశం చేశారు తులసీదాస్. అది సిద్ధమంత్రం, సిద్ధస్తోత్రం ఎందుకు అయిందంటే హనుమాన్ చాలీసా ఉన్న ప్రతి లైను ఏదో ఒక కారణానికి సంబంధించింది మనం చదివేట్లయితే. కాబట్టి హనుమాన్ చాలీసా ఆయన తులసీదాస్ గారి నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దానికి అంత ప్రభావం ఉంది. ఎప్పుడైనా ఏ స్తోత్రం అయినా ఒక ఋషి నుంచి కానీ
ఒక సిద్ధ పురుషు నుంచి కానీ వస్తే దాని ప్రభావం వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని తులసిదాస్ గారు అందరి మానవుల్ని దృష్టిలో పెట్టుకుని, అందరి కష్టాలను దృష్టిలో పెట్టుకుని రచించిన చాలీస కాబట్టి దీని పఠనం వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయి. గురుగారు, మరి ముఖ్యంగా రోజు హనుమాన్ చాలీస చదవచ్చు అంటారా? ఒకవేళ రోజు పారాయణం చేయాలనుకునేవారు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? మార్నింగ్ చదవడం బెస్ట్ అంటారా? ఈవినింగ్ చదవడం బెస్ట్ అంటారా? దీనికి ఒక సమయం అంటూ వెళ్ళదమ్మా. అయితే మధ్యాహ్నం కాకుండా ఉదయం చదువుకోవచ్చు, సాయంత్రం పారాయణ చేయొచ్చు. అయితే దీన్ని చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇది ఒక దీక్షగా చేసేట్లయితే మండలం చేస్తారు, 40 రోజులు చేస్తారు. 40 రోజులు రోజుకు 11 సార్లు లేదా రోజుకు 40 సార్లు. రోజుకు 11 సార్లు చదవగలిగితే ఇంకా మంచిది. మండలం రోజులు దాని ప్రభావం వేరే రకంగా ఉంటుంది. నియమాలు అంటే మామూలుగా నిత్య పూజలో చేసేట్లయితే, నిత్య పూజలో చెయ్యాలా అంటే ఇది చేస్తే చాలు. నిత్య పూజలో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, హనుమద్ ఉపాసకులు ఏం చెప్తారంటే, ఇది హనుమాన్ చాలీస రోజు చదవమనే చెప్తారు. చదవాలంటే చదవమనే చెప్తారు. ఎందుకంటే చదివితే దాని నుంచి వచ్చే రక్షణ వేరే రకంగా ఉంటుంది. హనుమాన్ చాలీస చేస్తే హనుమంతుడు, మన ఆంజనేయ స్వామి ఆయన సంతోషిస్తాడు, ఆయనతో పాటు రాముల వారు కూడా సంతోషిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరి పరిపూర్ణమైన రక్షణ వస్తుంది రోజు చదివితే. రోజు చదవాలంటే రోజు చదవాలి, కంపల్సరీ చదవాలి. అయితే నిత్య పూజలో భాగంగా చదివేట్లయితే ప్రత్యేకమైన నియమాలే లేవు. శుచిగా స్నానం చేసి మంచి బట్ట కట్టుకొని చదువుకోవచ్చు. ఉపాసనలాగా చేసేట్లయితే అది వేరే, దానికి నియమాలు ఉంటాయి. 40 రోజులు మనం నాన్ వెజిటేరియన్, ఒంటిపొడి భోజనం, నేల మీద పడక, ఇట్లాంటి నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తూ ఆయన మీద శ్రద్ధతో, నమ్మకంతో హనుమాన్ చేస్తారు. దాంతోపాటు దానికి అనుసంధానంగా రాముల వారికి సంబంధించిన స్తోత్రం కూడా ఏమైనా చదువుకుంటే వాటి రెండింటి కాంబినేషన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గురుగారు, ఈ మండల దీక్షలాగా అమ్మాయిలు కూడా చేయొచ్చు అంటారా? అంటే 41 days అంటే అడ్డంకులు అవి వస్తుంటాయి కదా, చేయొచ్చు అమ్మాయిలు 41 days? అసలు 11 days కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. మరి అమ్మాయిలు 11 days చేస్తే బెటర్ అంటారా? 41 days దీక్షలాగా చేయొచ్చు అంటారా? అంటే 11 రోజుల 40 రోజుల పక్కన పెడితే దాంతో మనం ఎంత ఏకాగ్రత చేసేవాళ్ళది ముఖ్యం. ఇక్కడ అది ఒకరోజు చేసినా కూడా ఫలితాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అమ్మాయిల విషయానికి వస్తే ఏమిటవుతుందంటే, ఆ 3-4 రోజులు ఆపేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు దాన్ని, అదే ఇబ్బంది లేదు. చాలామంది అలాగే చేస్తారు. ఏ దీక్ష తీసుకున్న వాళ్ళైనా మధ్యలో ఇలాంటి అడ్డంకి ఏమైనా వస్తే 4 రోజులు ఆపేస్తారు. ఆపేసేసి దాని తర్వాత మళ్ళీ కొనసాగిస్తారు దాన్ని. అలా చేయొచ్చు. గురుగారు, ఇప్పుడు దీక్షలు అంటున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతంగా దీక్షలు తీసుకోవచ్చా, లేకపోతే గుడిలోకి వెళ్ళి పూజారి గురువులతో తీసుకుంటారా దీక్షలు? నన్ను అడిగితే ఆలయానికి వెళ్ళి అక్కడ ఉపాసకుల ద్వారా తీసుకుంటే మంచిది. ఒక దీక్ష ఇవ్వడం అనేది మామూలుగా ఒక మాల వేయడం లాంటిది కాదు. ఒక గురువు ఒక శిష్యునికి దీక్ష ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయనకున్న శక్తిని కొంతవరకు శిష్యునికి ప్రసారం చేస్తున్నాడని అర్థం అన్నమాట. అంటే వీళ్ళు చేసే ఉపాసన అనేది, వీళ్ళు చేసే దీక్ష అనేది త్వరగా ఫలిస్తుంది. అలా ఎవరు తీసుకోలేని వాళ్ళు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, లేదా శివుడు ఉంటే శివుని ఆది గురువు ఉంటారు, శివాలయానికి వెళ్ళేసేసి వాళ్ళ ఏ దీక్ష అయితే తీసుకుంటారో ఒక పేపర్ మీద రాసి ఆయన దగ్గర పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామికి, ఆయనకి, ఎందుకంటే ఆంజనేయ స్వామి శివుడి రూపమే, నమస్కారం చేసుకొని మొదలుపెట్టచ్చు. అలా లేదా అలా దీక్ష ఇచ్చేవాళ్ళు ఎవరన్నా హనుమద్ ఉపాసకులు ఎవరైనా ఉంటే, హనుమద్ ఉపాసకులు చాలా తక్కువ మంది ఉంటారు, మనం ఎక్కువ మంది కనపడరు మనకి హనుమద్ ఉపాసకులు. అంటే ఉపాసనలాగా తీసుకుని చేసేవాళ్ళు కనిపించరు. వాళ్ళ దగ్గర తీసుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని హనుమత్ స్తోత్రాలు ఉన్నాయి, హనుమత్ కవచం ఒకటి ఉంటుంది. ఆ కవచం చేయాలంటే దానిలో చాలా బీజాక్షరాలు ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా ఉచ్చారణ సరిగా చేయాల్సి వస్తుంది. అది గురుముఖత తీసుకోవాలి, దాన్ని ఉపదేశం తీసుకుని చేయాలి అట్లాంటి వాటికి. గురుగారు, మరి ప్రతినిత్యం కొంతమంది హనుమాన్ చాలీస చదవలేరు కదా, మరి ప్రతిరోజు కూడా హనుమంతుని తలుచుకోవాలంటే ఏదైనా మంత్రం ఉంటుంది కదా, ఒకసారి ఏదైనా మంత్రం ఉంటే తెలియజే. చాలా సరళంగా ఉండేది ఓం హం హనుమతే నమః. ప్రతిరోజు చదువుకోవచ్చు. ఓం హం హనుమతే నమః. హ అనే అక్షరం ఆయనకు చాలా ప్రీతికరమైనది. హం హనుమతే నమః. ఓం తగిలించకపోయినా పర్వాలేదు, హం హనుమతే అని అనుకోవచ్చు. ఓం తగిలిస్తే మంచిదే, అది కూడా తప్పేం లేదు. ఇది చాలా సరళమైన మంత్రం. దీంతోపాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ రెండు కలిపి చదువుకుంటే దాని వచ్చే ప్రభావం చాలా ఎక్కువ. అయితే ఇట్లా యూట్యూబ్ వీడియోలో చూసి చదువుకోవడం కంటే గురుముఖత నేర్చుకుని తీసుకుంటే మంచిది. అదే మంత్రం ఆయన చెప్తారు, గురుగారు అదే చెప్తారు. కాకపోతే ఆ మంత్రం ఆయన ఇచ్చేప్పుడు ఆయన శక్తిని కూడా ఇస్తాడు.
దాంతో మంత్రంతో కల్పిస్తాడు. మ్మ్. కాబట్టి ఆ దీక్ష సో మనం ఇట్లా తీసుకోవడం కంటే గురువుల దగ్గర నుంచి తీసుకుంటే ఉపాసకులు ఉంటే, హనుమతి ఉపాసకులు కానీ రామభక్తులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుడిలో పూజారుల వారితో కూడా తీసుకోవచ్చా? దేవాలయంలో వాళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కొంతమంది ఇవ్వరు, మ్మ్. ఇస్తే వాళ్ళ శక్తి తగ్గిపోతుందని వాళ్ళు ఇవ్వరు కొంతమంది. ఓహో. ప్రతి దీక్ష ఇచ్చినప్పుడు, ప్రతి ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ శక్తి కొంచెం తగ్గిపోతుంది. మ్మ్. ఆ శక్తి మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేసుకోవాలి. అందుకని చాలామంది దీక్షలు ఇవ్వరు. కొంతమంది ఇచ్చారు అంటే మా శిష్యుడి మీద ప్రేమతో ఇస్తారు. ఇది అలా తీసుకుంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మరి గురుగారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే వాళ్ళ లైఫ్లో ఎలాంటి గ్రోత్ చూడొచ్చు అంటారు? అద్భుతాలు జరుగుతాయమ్మా. ఒక రకంగా చెప్పాలంటే హనుమాన్ చాలీసా చదివితే, నమ్మకంతో ఎంతో శ్రద్ధతో చదివితే హనుమాన్ చాలీసా చేయలేనిది ఏమీ లేదు. అన్ని రకాలుగా విన్నా కానీ ఫలితం ఉంటుందా గురుగారు? ఉంటుంది, కానీ మనం పూర్తిగా వస్తుందని చెప్పలేం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే చెయ్యండి లేదా వినండి అంటారు. నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మనం అనుకున్న స్థాయిలో దానికి సంబంధించిన రిజల్ట్స్ రావని నా ఉద్దేశం. చేస్తేనే వస్తాయి. చేయడంలో మన కృషి ఉంటుంది, వినడంలో మన కృషి అంత ఉండదు. మన కృషి దేనికైనా, ఏ సాధనకైనా మన కృషి మనకి చాలా ముఖ్యం. అందుకనే మనం చేస్తేనే దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఎక్కువ వస్తాయి. చేయలేకపోతే, ఏ కారణం చేత చేయలేకపోతే, నిజంగా చేయలేకపోతే, చేయకపోతే రావు. చేయలేక వినాల్సి వస్తే వినొచ్చు. దానివల్ల కొంతవరకు ప్రభావం ఉంటుంది, లేదని చెప్పలేము. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు హనుమాన్ చాలీసా గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.